బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోర్ కమిటీ భేటీ అయింది. అనంతరం రాష్ట్ర అధికారుల సమావేశం ప్రారంభమైంది. కోర్ కమిటీ మీటింగ్కు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్తో పాటు కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, మురళీధర్ రావు తదితర నేతలు హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కార్యాచరణపై డిస్కస్ చేయనున్నారు. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళితే అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. అలాగే ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజాగోస, బీజేపీ బస్సు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. త్వరలో హైదరాబాద్లో జరిపే బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ను కోర్ కమిటీ రూపొందించనుంది. అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోర్ కమిటీ భేటీ అయింది. అనంతరం రాష్ట్ర అధికారులు సమావేశమై ప్రారంభమైంది. కోర్ కమిటీ మీటింగ్కు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్తో పాటు కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, మురళీధర్ రావు తదితర నేతలు హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కార్యాచరణపై డిస్కస్ చేయనున్నారు. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళితే అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. అలాగే ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజాగోస, బీజేపీ భరోసా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. త్వరలో హైదరాబాద్లో జరిపే బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ను కోర్ కమిటీ రూపొందించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీజేపీ కోర్ కమిటీ సమావేశం కొద్దిసేపటికి ముగిసింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా బండి సంజయ్ పాదయాత్ర సాగుతున్నటువంటి పాదయాత్ర వివరాలు, వీటికి సంబంధించిన చర్చ జరిగింది. పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పాలన మీద వచ్చినటువంటి అభిప్రాయాలు, వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించారు. అయితే ముఖ్యంగా తరుణ్ చుగ్ వీళ్ళంతా సమావేశంలో పాదయాత్ర ఒకటే సరిపోదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అంటే పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహపరచాలి, ఉత్సాహంలో ఉంచాలి, ఇదే ఉత్సాహాలి. అంటే ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు అనుకున్నటువంటి కోర్ కమిటీ పాదయాత్ర ఒకటే సరిపోదు, మిగతా అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి పోలింగ్ బూత్ల వారీగా కార్యాచరణ రూపొందించాలి. ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి పోలింగ్ బూత్ కమిటీకి, కార్యకర్తకు ఏదో ఒక పని కల్పించాలి. ఆ కోణంలో మనం ప్రయత్నం చేయాలి. అందుకు సంబంధించిన ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశం కూడా దీనిపైన ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం తెలుస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే బండి సంజయ్ చేపట్టినటువంటి పాదయాత్ర, బీజేపీ భరోసా యాత్ర ఏదైతే చేపట్టిందో దాన్ని కూడా మరింత వేగవంతం చేయాలి, దాన్ని మరింత విస్తృతం చేయాలి. ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరికి వారుగా ఆయా ప్రాంతాలకు, అంటే వాళ్ళకి ఇంతకుముందే గతంలో కేటాయించారు. ఏ నేత ఇక్కడ భరోసా యాత్ర పనివల్ల ఏందని విధానం కొంత వాళ్ళకు బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతలను పూర్తి చేసి ఆ పనిని వెంటనే వేగవంతం చేయాలి. అక్కడి నుంచి పార్టీ శ్రేణులను ఉత్సాహపరచాలి అనే విషయాన్ని కూడా నిర్ణయించారు. ఇంకొకటి ఏంటంటే పాదయాత్ర జరుగుతున్న తీరు మీద కొంత చర్చ తెలుస్తూ ఉంది. అయితే పాదయాత్ర జరిగినప్పుడు పార్టీ నాయకులకు కొంతమందికి సమాచారం, అంటే ఎవరు ఎక్కడ పాల్గొనాలి, అంటే మొదటి విడత పాదయాత్ర మనం పరిశీలించినట్లయితే మొదటి విడత పాదయాత్రలో ప్రతిరోజు ఒక కేంద్ర స్థాయి నాయకుడు కానీ, కేంద్ర మంత్రి కానీ, జాతీయ నాయకుడు కానీ, కనీసం ఒక లోక్సభ సభ్యుడైనా పాల్గొనే విధంగా యోజన చేసి ఆ ప్రకారంగా దాన్ని చేశారు. 1-2 విడతలు కాస్త జాతీయ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి పెద్దలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొరుగు రాష్ట్రాల నుంచి కొంతమంది బీజేపీ నాయకులు వీళ్ళంతా వచ్చి మొదటి 2 విడతలో పాదయాత్ర చేశారు. అయితే 3వ విడత పాదయాత్ర కొంత తగ్గుతున్నది. 5వ విడత పాదయాత్ర అయితే మరి ఏంటంటే రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు పాల్గొనకపోవడం. అంటే ఇక్కడ చూసినట్టయితే మనము బైన్సా దగ్గర జరిగినటువంటి 29వ తేదీన బైన్సా దగ్గర జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత అటువైపు ఎవరు కూడా చూడలేదు. ఒక సంజయ్ మాత్రమే ఒంటరి యాత్ర చేశారు. అంటే పాదయాత్రలో కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నప్పటికీ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొనలేదు. దీని మీద కారణం ఏంటిది? ఎందుకు అంటే వాళ్ళకి సమాచారం లేదా, లేకపోతే కావాలని నాయకులు కొంత పాదయాత్ర దూరంగా ఉంటున్నారా, వాళ్ళకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏమైనా పనులుండి అక్కడ వెళ్ళలేకపోయారా, వాళ్ళకు అంటే పార్టీ రాష్ట్ర కార్యక్రమాలు కానీ కేంద్ర
కార్యక్రమాలు కానీ ఏమన్నా ఉన్నాయా అనే అంశాల మీద కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక నుంచి జరిగేటువంటి పాదయాత్ర ఏదైతే హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6వ విడత పాదయాత్ర నిర్వహించాలనుకున్నాం. దీనికి సంబంధించి గ్రేటర్లోని శ్రేణులు అన్ని ప్రాంతాల్లోని గ్రేటర్ శ్రేణులను సమాయత్తం చేయాలి. అందరినీ అంటే నాయకులను కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలను భారీ ఎత్తున సమీకరించేందుకు కృషి చేయాలని నిర్ణయించిన తెలుస్తున్నది. ఇంకొకటి ఏంటంటే పాదయాత్ర జరిగిన సమయంలో ఆయా ప్రాంతాల్లో వచ్చిన సమస్యల మీద ప్రత్యేకంగా ఒక సెల్ను ఏర్పాటు చేయాలి. అంటే మొదటి నుంచి 5 విడతలు పాదయాత్ర జరిగింది. 5 విడత పాదయాత్రలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని సమస్యలు ప్రధానంగా కనిపించాయి. ఆ ప్రధానంగా పార్టీ నాయకత్వానికి దృష్టిలోకి వచ్చాయి. స్థానిక ప్రజలు కూడా వీటిని పరిష్కరించండి అని వాళ్ళు విన్నవించుకున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక వాటి సెల్ను ఏర్పాటు చేసి దాటి ద్వారా అటు కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఏ ప్రభుత్వాలు వీటి మీద శ్రద్ధ చూపిస్తే ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్ర ప్రభుత్వంతో పరిష్కారం అయితే అక్కడ కేంద్రంలోని పెద్దలతో చర్చించాలి. వాటికి సంబంధించి స్థానికంగా వాళ్ళ అవసరమైతే కేంద్ర నాయకులను కేంద్ర మంత్రులను ఆయా ప్రాంతాలలోకి రప్పించి వారి క్షేత్రస్థాయిలో వారికి ఉన్నటువంటి సమస్యలను ఇబ్బందులు తెలియజేసి అందుకు సమస్యలను నిలువు కేటాయించి వాటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఒకటి. రెండవది రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా వినతిపత్రం ఇద్దాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే అక్కడ ఆందోళన కార్యక్రమాలను మనం చేపట్టాలి. ఆ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే కేంద్రం పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తే బీజేపీ పేరు వస్తుంది. అదేవిధంగా రాష్ట్రం తన పరిధిలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయడం ప్రజల్లోకి బీజేపీ బలంగా వెళ్తుంది, బలంగా నాటుకుపోతుంది అనే అభిప్రాయం కోర్ కమిటీగా వ్యక్తం చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయి. కేసీఆర్ ఎలక్షన్లోనైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు కాబట్టి ఎన్నికలు వచ్చే అవకాశం బీజేపీ గత కొంతకాలంగా అనుమానిస్తుంది, బహిరంగంగా కూడా ప్రకటిస్తుంది. ఎన్నికలు ఎప్పుడున్నా సిద్ధంగా ఉండాలి. ఆ కోణంలోనూ అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ఎప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా వెంటనే రంగంలోకి దిగాలి, కథరంగంలో దిగాలి. క్షేత్రస్థాయిలో నాయకులను సన్నద్ధం చేయాలి. నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యే అభ్యర్థులను సిద్ధం చేసి ఉంచాలి అనే చర్చ కూడా కోర్ కమిటీలో వచ్చినది తెలుస్తుంది. ఈ కోర్ కమిటీలో వచ్చినటువంటి చర్చను ఆధారంగా తీసుకొని మనం అభ్యర్థులను కూడా నిర్ణయించాలి. అభ్యర్థులను ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఎంతమంది ఆశాభాలు ఉన్నారు, వాళ్ళు ఏంటి వాళ్ళ వివరాలు అనే విషయాలను ఇప్పుడే సేకరించి మనం రాష్ట్ర కార్యాలయంలో పెట్టుకుంటే ఎన్నికల ముందు కేంద్ర కమిటీ అంటే కేంద్రంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి మనం లిస్టు పంపించినప్పుడు వీటికి సంబంధించిన పూర్తి సమగ్ర వివరాలు పంపించాలి. ఆయా నాయకుల పనులను, ఆయా నాయకుల కృషిని, ఆయా నాయకులు పార్టీ కోసం చేసిన పనులను, ప్రజల్లో ఆ నాయకులకు ఉన్నటువంటి పరపతి వీటన్నింటినీ మనం ఇప్పటి నుంచి సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని వేయాలించారు. మూడో అంశం అయితే కొంత నాయకులలో ఐక్యత కొరబడుతుంది అన్న అభిప్రాయాన్ని కింది స్థాయి కార్యకర్తల్లో గత కొంతకాలంగా ఏర్పడుతున్నది. అంటే కొత్తగా వచ్చిన నాయకులను కొంత దగ్గర తీస్తున్నప్పటికీ పాత నాయకులు అంటే పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వారు పట్టించుకోవట్లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొంతమంది నాయకుల కూడా బహిరంగంగా తమ అసంతృప్తిని, అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. వీటిని కొంత తగ్గించాలి. ఆ పాత కొత్త తరాన్ని మనం ఏకం చేయాలి. వాళ్ళకు కార్యాచరణ రూపొందించాలి. ఇందుకోసం సమిష్టిగా పనిచేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ మీద కోర్ కమిటీ చర్చగా తెలుస్తూ ఉన్నది. సంపత్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.